హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి 15 డేస్ టైం టేబుల్ వేసుకున్నాం కదండి. సో 15 డేస్ టైం టేబుల్ వేస్తాను. అందులో ఏమేమి కవర్ చేస్తానో కూడా నేను మెన్షన్ చేశాను కదా మీకు. రీజనింగ్, సో మ్యాథమెటిక్స్, అథమెటిక్ అండ్ రీజనింగ్, మనకి స్ట్రాటజీ, జీకే కవర్ చేస్తానని చెప్పాను. కరెంట్ అఫైర్స్ అండ్ పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ కవర్ చేస్తానని చెప్పాను కదండి. సో డే 1లో మన టైం టేబుల్ ఏంటో చూద్దాం. సో నేను దీంట్లో మీకు ఏ పాయింట్స్ చదవాలో కూడా మెన్షన్ చేస్తాను. సో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఫస్ట్ ప్రయారిటీ నేను చెప్పే పాయింట్స్కి ఇవ్వండి. దెన్ తర్వాత మోడల్స్ మీరు చూసుకోండి. సో డే 1లో టార్గెట్స్ ఏంటంటే రీజనింగ్ నుంచి కోడింగ్ అండ్ డీకోడింగ్ అండి. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనకి 4 to 5 మార్క్స్ అనేది వస్తాయి. సో చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడింగ్ అండ్ డీకోడింగ్ ఎలా నేర్చుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి చాలామంది A to Z అనేవి బట్టి పడుతూ ఉంటారు. లెటర్స్ అనేవి అంటే లెటర్స్తో పాటు నెంబరింగ్ అనేది కూడా మీరు బట్టి పడుతూ ఉంటారు కదండి. అంటే చాలామందికి గుర్తుపెట్టుకోవడానికి ఆపోజిట్ లెటర్స్ బట్టి పట్టడం అలా చేస్తుంటారు. సో చాలా ఈజీ మెథడ్ చెప్తాను చూడండి. అసలు అలా బట్టి పట్టకండి, అంటే గుర్తుండవు. ఓకే, ఎవరైనా ఈ పాటికే బట్టి పట్టి గుర్తుంటే వెళ్ళండి గుడ్. బట్ అలా కానిచో, సో ఏంటి తెలుగు వచ్చేస్తుంది. సో అలా కాకపోతే మీకు ఒక సింపుల్ మెథడ్ చెప్తాను చూడండి. సో ఇలా ఏబిసి ఇలా అప్ టు ఎం వరకు రాయండి. సో ఎం నుంచి మనకి ఎన్, సో ఆపోజిట్ లెటర్స్ వచ్చేస్తాయి మనకి ఇలా రాస్తే. సో మీరు ఎగ్జామ్ హాల్లో కూడా రాసుకోవచ్చు అండి, ఏం పర్లేదు. మనకి ఆల్రెడీ 1 to 2 minutes ముందు ఆర్ 5 minutes ముందే మనకి రఫ్ పేపర్ అని ఇచ్చేస్తారు. సో నాకైతే 1 minute ముందు ఇచ్చారండి. మనకి ఇవి రాసేసి నెంబరింగ్ వేయడానికి హార్డ్లీ 30 seconds ఆర్ 40 seconds పడుతుంది. ఇన్ కేస్ 1 minute పట్టినా కూడా వర్తేనండి, ఏం టైం వేస్ట్ అయినట్టు కాదు. సో ఏ అనేది 1 నుంచి రాసుకోవచ్చు. సో జెడ్ అనేది 26 అవుతుంది. ఓకేనా. సో ఇలా నెంబరింగ్ కూడా వేసేసుకోండి. మ్యాక్సిమం ఎవరు ఏమన్నారు, కొంచెం మేనేజ్ చేయండి కనిపించకుండా వాళ్ళకి. సో ఏం ఇబ్బంది లేదు. ఎప్పుడు వరకు అంటే ఎగ్జామ్ టైం అయ్యేంత వరకు మేనేజ్ చేయండి. ఎగ్జామ్ టైం అయిపోయాక ఎవరు ఏమనరు. ఓకేనా. సో చూడండి, ఏ టు ఎం వరకు రాసుకోండి. ఎం అనేది మనకి 13 అవుతుంది, ఎన్ అనేది 14 అవుతుంది. ఓకేనా. సో కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఇదొక మనకి ఏబిసిడీలతో A to Z వరకు అనేది మనకి లెటర్స్తో పని ఉంటుంది కాబట్టి, అండ్ 1 to 26 నెంబర్స్తో పని ఉంటుంది. ఆపోజిట్ వర్డ్స్ ఉంటాయి, సో ఆపోజిట్ లెటర్స్. సో ఇలా రాసుకోవడం చేయడం వల్ల మీకు ఈజీగా అవుతుంది. ఓకేనా. సో అండ్ కొత్తగా నేను గ్రాడ్యుయేట్ లెవెల్లో చూసిన కొత్తది ఏంటంటే, గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్లో చూసింది, ఈసారి ఎన్టీపీసీలో ఎగ్జామ్లో చూసింది ఏంటంటే మనకి న్యూ మోడల్ ఇస్తున్నాడండి. సో న్యూ మోడల్ అసలు చెప్పడానికి కూడా నాకు గుర్తులేదు. బట్ నేను మీకు ఎగ్జామ్స్ లోపల నేను ఆ మోడల్ మీద మీకు అనేది ఒక వీడియో చేస్తానండి. అట్లీస్ట్ 4 to 5 క్వశ్చన్స్ అన్న మీకు ఆ మోడల్లో చెప్పడానికి ట్రై చేస్తాను. చాలా కొత్త మోడల్ ఇచ్చాడండి ఈసారి మాత్రం. అంటే నేను ఎప్పుడు చూడలేదు. సో కొత్త మోడల్ అనే అనుకోవచ్చు. సో ఆ మోడల్కి మీకు నేను వీడియో చేస్తానండి. ఓకేనా. సో కోడింగ్ డీకోడింగ్లోనే అనుకోవచ్చు, బట్ కొత్త మోడల్ ఇచ్చాడు, న్యూ మోడల్. సో నేను మీకు అది వీడియో చేసి పెడతాను, ఎలా ఉంటుంది అనేది. ఆ మోడల్ ఎలా ఉంటుందని చెప్పడానికి కూడా అవ్వదు. సో అలా కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు. దాంట్లో నాకు 2 questions ఇచ్చాడండి ఎగ్జామ్లో. సో ఈ 2 questions అనేది వదిలేసాను నేను. నాకు అర్థం కాలేదు అంటే ఎలా చేయాలి అనేది. సో మీకు కూడా రిపీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి చేస్తానండి వీడియో. ఓకేనా. సో కోడింగ్ అండ్ డీకోడింగ్కి వస్తే ఇదేనండి. ఫస్ట్ లెటర్స్ ఇంపార్టెంట్. లెటర్స్ ఆన్ లెటర్సే ఎక్కువ ఉంటుంది కోడింగ్ అండ్ డీకోడింగ్లో. అండ్ సింపుల్గా ఉంటుంది. కొంచెం స్పీడ్ అనేది మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సరిపోతుందండి. సో ఏంటంటే వితిన్ 40 seconds ఆర్ 50 seconds చేయడానికి ట్రై చేయండి. ఆర్ 1 minute, ఇంకా హార్డ్లీ అంటే 1 minute అండి. అంతకంటే ఎక్కువ టైం ఇవ్వకండి. ఎగ్జామ్లో కూడా, ఇప్పుడు మార్క్ టెస్ట్లో కూడా అంతకంటే ఎక్కువ మీరు టైం కేటాయించకండి. సో ఇక్కడ ఎంత తొందరగా చేస్తే మీకు ఎగ్జామ్ హాల్లో అంత తొందరగా మీరు
ఈ క్వశ్చన్స్కి అనేది ఆన్సర్ చేయడానికి ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ మనం ప్రిపేర్ అవ్వాల్సిన చాప్టర్. సో కోడింగ్ అండ్ డీకోడింగ్ అయిపోయిందండి రీజనింగ్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి సింప్లిఫికేషన్ అండి. సో సింప్లిఫికేషన్ అథమెటిక్లో సింప్లిఫికేషన్ అనేది కూడా మనకి 4 to 5 మార్క్స్ వస్తున్నాయండి, ఇంపార్టెంట్ చాప్టర్స్. సో నేను ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సింపుల్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే కవర్ చేస్తున్నాను. వచ్చే కొద్దీ మనకి డేస్ పెరిగే కొద్దీ కొంచెం హార్డ్ అవుతుంది టైం టేబుల్ అనేది, టార్గెట్స్ అనేవి. బట్ స్టార్టింగ్లో మీకు హార్డ్ ఇస్తే మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది, టైం టేబుల్ ఫాలో అవ్వలేరు. సో అందుకని కొంచెం సింపుల్గా మీకు ఇంట్రెస్ట్ రావడం కోసం సింపుల్గా ఇస్తున్నాను అండ్ ఇంపార్టెంట్ ఎక్కువ మార్క్స్ కవర్ చేసే విధంగానే ఇస్తున్నాను. సింప్లిఫికేషన్ నుంచి అట్లీస్ట్ 3 to 4 క్వశ్చన్స్ అని వస్తాయండి. నేనైతే నా ఎగ్జామ్లో చూశాను 3 to 4 వస్తాయి. దీనికి బాడ్మాస్ రూల్ యూజ్ చేస్తే సరిపోతుందండి. సో బాడ్మాస్ రూల్ ఏంటంటే బ్రాకెట్ అండ్ ఆఫ్, డివిజను, ఇంటూ, యాడ్, మైనస్. ఓకేనా. సో ఈ రెండు ఇంటూ మైనస్ తర్వాత ప్లస్ తర్వాత మైనస్. సో ఇది ఎవరైనా గుర్తుంటే చూసుకోండి. ఈ రెండిట్లో నాకు కన్ఫ్యూజ్ అండి, ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. సో బాడ్మాస్ రూలు. ఓకేనా. సో బాడ్మాస్ రూల్ యూజ్ చేసేసుకొని సింప్లిఫికేషన్ అనేది మనం కంప్లీట్ చేస్తాము. సో చాలా ఈజీగానే ఉంటుందండి. బట్ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది. సో ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది మనం కొంచెం స్పీడప్ చేస్తే, అంటే స్పీడప్ చేయడం అంటే ఏంటంటే మనకి టేబుల్స్ వచ్చి ఉండాలి. టేబుల్స్ ప్లస్ స్క్వైర్స్ అండ్ క్యూబ్స్ వచ్చి ఉండాలండి. క్యూబ్స్, స్క్వైర్స్, టేబుల్స్ వస్తే మనకి ఈజీగా అనేది బాడ్మాస్ రూల్, ఈ బాడ్మాస్ రూల్ యూస్ చేసుకొని సింప్లిఫికేషన్ అనేది ఈజీగా చేసేయచ్చు. ఓకేనా. దీంట్లో పెద్దగా చెప్పడానికి ఏం లేదండి. బాడ్మాస్ రూల్ అనేది యూస్ చేసుకొని చేయాలి. స్పీడ్ పెరగాలంటే స్క్వైర్స్, క్యూబ్స్, టేబుల్స్ వచ్చి ఉండాలి బాగా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి స్టాటిక్ జీకే నుంచి డ్యాన్సెస్ అండి. ఇవి మనకి 8 or 9 ఉన్నాయి. క్లాసికల్ డ్యాన్సెస్ అనేది, డ్యాన్స్లో ఫోక్ డ్యాన్స్ ఉంది అండ్ క్లాసికల్ డ్యాన్స్ ఉంది. సో క్లాసికల్ డ్యాన్స్ ఏంటంటే 8 to 9 ఉన్నాయండి. సో 8 to 9 ఉంటాయి. సో ఎవరికైనా కావాలంటే మా ఛానల్లో వీడియో ఉంటుంది, చెక్ చేయండి. డ్యాన్స్ టైప్స్తో పాటు కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మెన్షన్ చేశాను. సో ఎవరికైనా కావాలంటే మన ఛానల్లో చెక్ చేయొచ్చు. ఓకేనా. సో స్ట్రాటజీ జీకే అనేది సింపుల్గా ఉంటుందని అందుకే ఫస్ట్ యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ నుంచి ఎనీ 5 టాపిక్స్, అంటే మీకు ఇంపార్టెంట్ అనిపించినవి ఎనీ 5 టాపిక్స్ మీరు ప్రిపేర్ అవ్వండి ఈరోజు టార్గెట్లో. ఓకే. ఎందుకంటే ఒకవేళ మీకు ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలో తెలియకపోతే మన ఛానల్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి వీడియోస్ చేశానండి. ఇంపార్టెంట్ టాపిక్స్ వరకు, అంటే ఏ టాపిక్ ప్రిపేర్ అవ్వాలి మాత్రమే చెప్పాను. టాపిక్ అనేది డెప్త్గా నేనేం చెప్పలేదు, ఓన్లీ టాపిక్. ఒక్కొక్క వీడియోకి 10 టాపిక్స్ చెప్పాను. సో దాని నుంచైనా మీరు ఫాలో అవ్వచ్చు. లైక్ పంబన్ బ్రిడ్జ్, రీసెంట్గా యోగా, సో ఇలాంటివి ఉంటాయి కదండి, అడగడానికి ఛాన్స్ ఉన్నవి కరెంట్ అఫైర్స్ కూడా మీకు 12 months అనేది ప్రిపేర్ అవ్వండి. లేదు మేము 12 months ప్రిపేర్ అవ్వలేము అనుకుంటే 6 months అన్న, అట్లీస్ట్ 6 months అన్న ప్రిపేర్ అవ్వండి. చాలా ఇంపార్టెంట్, వెయిటేజ్ ఎక్కువ ఇస్తున్నాడు. ఇప్పుడు కరెంట్ అఫైర్స్కి 8 to 9 మార్క్స్ ఇస్తున్నాడండి. సో కొంచెం కరెంట్ అఫైర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి పాలిటీ నుంచి మనకి ఆర్టికల్స్ ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్స్ అనేది నేను ఒక 3 days ఇచ్చాను ఆర్టికల్స్కి. సో మీరు ఆ 3 daysకి నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ డివైడెడ్ బై 3 days వేసుకొని ఈచ్ డేకి ఎన్ని ఆర్టికల్స్ వస్తాయో అవి చదువుకోండి. ఓకేనా. సో ఆర్టికల్స్ ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా 1 article వస్తుంది. ఆర్టికల్స్లో కూడా మనకి హైకోర్టు ఆర్టికల్స్ అండ్ సుప్రీంకోర్టు ఆర్టికల్స్, నెక్స్ట్ వచ్చేసి ఇవి ఉంటాయి కదా ఫండమెంటల్ రూల్స్, రైట్స్. సో వాటి మీద ఉన్న ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ అవి కవర్ చేసుకోండి, దెన్ తర్వాత మిగిలినవి కవర్ చేసుకోండి. ఓకేనా. సో వీటన్నిటితో పాటు మీరు ఒక మార్క్ టెస్ట్ కూడా రాయాలండి. సో మార్క్ టెస్ట్ కూడా రాసిన తర్వాత మార్క్ టెస్ట్ కూడా రాయండి అండ్ దాని అనాలిసిస్ కూడా చేయాలి. ఓకేనా. అనాలిసిస్ కూడా చేయాలండి, మార్క్ టెస్ట్ రాయడమే కాదు, అనాలిసిస్ కూడా చేయాలి. సో ఈ మార్క్ టెస్ట్ రాసి మీరు మార్క్ టెస్ట్ 1 అని పెట్టుకొని మీ మార్క్స్ అండ్ రాంగ్స్ ఎన్ని వచ్చాయి అండ్ కరెక్ట్స్ ఎన్ని, సో ఇలా మెన్షన్ చేసుకొని మార్క్స్ అన్నీ మెన్షన్ చేసుకోండి. నెక్స్ట్ మార్క్ టెస్ట్ 2కి మీరు ఇంప్రూవ్ అవుతున్నారా లేదా, ఆర్ మీ మార్క్స్ తగ్గుతున్నాయా, రాంగ్స్ తగ్గుతున్నాయా, సో ఇవన్నీ అనాలిసిస్ చేసుకుంటూ ఉండాలండి, లేకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఇవన్నీ అనాలిసిస్ చేస్తూ ఉండండి.
ఓకేనా. మార్క్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మార్క్ టెస్ట్ ఎందుకు రాస్తామంటే మా సిలబస్ అవ్వలేదు, సో మేము అవసరం లేదని మీకు అందులో ఎన్ని క్వశ్చన్స్ వస్తే మార్క్ టెస్ట్‌లో మీకు 100 క్వశ్చన్స్ మీరు 20 క్వశ్చన్స్ ఆన్సర్ చేశారా? ఓకే. ఏం పర్లేదు. ఎందుకంటే మీరు అంతవరకే ప్రిపేర్ అయ్యారు. సో, నెక్స్ట్ మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఎంతుందో చూసుకొని అది ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. నేనేం ప్రిపేర్ అవ్వలేదు, మార్క్ టెస్ట్ రాయను అనకండి. ఎందుకంటే టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. టైం మేనేజ్మెంట్ ఉండాలి. సో, ఈ 20 క్వశ్చన్స్ మీరు ఎంతసేపట్లో అటెంప్ట్ చేశారు? వితిన్ 10-15 డేస్‌లో మీరు అటెంప్ట్ చేయగలగాలి ఈ 20 క్వశ్చన్స్ అనేది. సో, అలా ఉండాలి. సో, టైం మేనేజ్మెంట్ వస్తుందండి మార్క్ టెస్ట్ రాయడం వల్ల, చాలా ఇంపార్టెంట్. అండ్ నెగెటివ్ మార్క్స్ ఎక్కడ పోతున్నాయి, నెగెటివ్స్ ఏమైనా ఎక్కువ పెడుతున్నారా అది చెక్ చేసుకోండి. ఎక్కడ నెగెటివ్ పెడుతున్నారు, మన పెన్ మన కంట్రోల్లో ఉంటుందా, మన హ్యాండ్ మన కంట్రోల్లో ఉంటుందా లేదా అంటే నెగెటివ్స్ ఎక్కువ పెట్టకుండా ఓన్లీ నెగెటివ్స్ తగ్గించాలండి. నెగెటివ్స్ తగ్గిస్తేనే మనకనేది స్కోర్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో, డే 1లో టార్గెట్స్ అయితే ఇవేనండి. కోడింగ్ అండ్ డీకోడింగ్, సింప్లిఫికేషన్, డ్యాన్స్, కరెంట్ అఫైర్స్, పాలిటీ నుంచి ఆర్టికల్స్ అండి. ఈ 3 డేస్ ఇచ్చాను చెప్పాను కదా, డివైడ్ చేసుకొని చదువుకోండి. లైక్ ఈరోజు సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు ఆర్టికల్స్ చదవండి, రేపు ఫండమెంటల్స్, నెక్స్ట్ రైట్స్ అండ్ సో అలా చదవండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మార్క్ టెస్ట్ రాయండి, అనాలిసిస్ చేయండి. ఎవరికైనా మార్క్ టెస్ట్ రాసి ఇన్ని మార్క్స్ వచ్చాయని నాకు కామెంట్ చేయండి. సో మీకు కామెంట్ చేయడం వల్ల ఆర్ మీ సిలబస్ అయిపోయింది, సో నేను డే 1 కంప్లీట్ చేశాను అని ఒక కామెంట్ చేస్తే మీ కాన్ఫిడెన్సే ఇంక్రీజ్ అవుతుందండి. ఓకేనా. ఓకే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, సో వీటిలో ఏమన్నా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి అనేది రిప్లై ఇస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.